హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చి ఉంటే 47th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చి ఉంటే 47th ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకు వచ్చి ఉంటే క్లోన్ గ్రాఫ్, అంటే మనకు వచ్చి అంటే ఒక గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ ఆ గ్రాఫ్ని మనం వచ్చి ఉంటే క్లోన్ అనేది చేయాలి. ఓకేనా? సో క్లోన్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లియర్‌గా డయాగ్రామాటికల్‌గా చూస్తే మనకొచ్చేంటి ఇప్పుడు 1, 2, 3, 4 అనేది ఉంది. ఓకేనా? సైక్లిక్ ఆర్డర్‌లో. సో మనకొచ్చేంటే సేమ్ 1, 2, 3, 4 అనేది రావాలి. సో ఒకవేళ మనకి డిఫరెంట్‌గా ఇస్తే అది ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఓకేనా? సో మనం సేమ్ దీన్నే మనం సేమ్ యాజ్ టీజ్‌గా రిటర్న్ చేస్తే మనకొచ్చేంటే అది క్లోన్డ్ గ్రాఫ్ కాదు మనకి. నెక్స్ట్ ఒకవేళ మనం వచ్చేంటే 1, 3, 2, 4 అనేది మనం రిటర్న్ చేస్తే అది కూడా మనకొచ్చేంటే గ్రాఫ్ అనేది కాదు. ఓకేనా? అంటే మనకి రాంగ్ అవుట్‌పుట్స్ అనమాట. ఓకేనా? ఒకవేళ మీరు ఇచ్చిన దీన్నే మనం రిటర్న్ చేసేసినామనుకో అది కూడా మనకి రాంగ్ అవుట్‌పుట్ అనేది. నెక్స్ట్ మనం వచ్చేంటే ఒకవేళ మనం ఈ ఎడ్జెస్ ఉండేదాన్ని మనం ఒకవేళ ఆర్డర్ అనేది చేంజ్ చేసేస్తే మనకి అప్పుడు కూడా మనకు వచ్చేమంటే ఇది రాంగ్ అవుట్‌పుట్. ఓకేనా? సో మనం వచ్చేంటే ఒరిజినల్ గ్రాఫ్ ఎలా ఉందో సేమ్ మనం వచ్చేంటే క్లోన్ చేసి న్యూ గ్రాఫ్‌ని మనం రిటర్న్ చేయాలి. సేమ్ గ్రాఫ్‌ని మనం రిటర్న్ చేయకూడదు. ఓకే? సో దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి మనం క్లియర్‌గా చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ ఓకేనా? సో మనకొచ్చే ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ అనేది మనం క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే. సో మనకొచ్చేంటి 1, 2, 3, 4 సో మనం వచ్చేంటి దీన్ని మనం వచ్చేంటి ఒక క్లోన్ గ్రాఫ్ అనేది మనం క్రియేట్ చేయాలి. అంటే ఒక న్యూ గ్రాఫ్ అనేది మనం సేమ్ లైక్ మనం వచ్చేంటి 1, 2, 3, 4 ఓకేనా? సో మనకి సేమ్ లైక్ మనం వచ్చేంటి క్రియేట్ చేసి మనం వచ్చేంటి రిటర్న్ అనేది చేయాలి. రిటర్న్ ఓకేనా? సో దీన్ని ఎలా మనం సాల్వ్ చేస్తామంటే నార్మల్‌గా మనకొచ్చేంటి ఇక్కడ ఇంటర్నల్‌గా మనం వచ్చేంటి దీన్ని ఈ గ్రాఫ్ అనేది మనకొచ్చేంటి అడ్జసెన్సీ లిస్ట్ ఓకేనా? సో అడ్జసెన్సీ లిస్ట్ అనే గ్రాఫ్‌లో మనకు ఇది వర్క్ అనేది అవుతుంది. ఒకవేళ మీకి అడ్జసెన్సీ లిస్ట్ గ్రాఫ్ అంటే ఏమనేది తెలియకుండా ఉంటే దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ అనేది చేస్తాను. జస్ట్ మీరు ఒకసారి వెళ్లి రెఫర్ చేసుకుంటూ వస్తే మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఎందుకంటే గ్రాఫ్స్ అనేది కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుంది కొంచెం నేర్చుకునేదానికి. బట్ వన్స్ మనం నేర్చుకుంటే చాలా సింపుల్‌గా ఉంటుంది గ్రాఫ్స్ అనేది కూడా. బట్ ఏమంటే నేర్చుకునేటప్పుడు చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. ఓకేనా? ఏమంటే నేను నేర్చుకున్నప్పుడు కూడా నాకు చాలా డిఫికల్ట్‌గా అనిపించింది. కాబట్టి చెప్తున్నా. సో మీరు వన్స్ మీరు ఏమంటే అడ్జసెన్సీ లిస్ట్ అనేదాన్ని ఒకసారి రెఫర్ అనేది చేసుకోండి. మీకు కొంచెం ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో నార్మల్‌గా మనం వచ్చేమంటే దీన్ని ఇక్కడ నార్మల్‌గా ఇంటర్నల్‌గా ఇది ఎలా స్టోర్ అవుతుంది అని నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. ఫస్ట్ మనకొచ్చేమంటే అక్కడ నార్మల్‌గా మనకి ఒరిజినల్ గ్రాఫ్ ఓకేనా? సో మనకొచ్చేమంటే ఇక్కడ ఒరిజినల్ గ్రాఫ్‌లో మనకొచ్చేమంటే ఫస్ట్ 1 నోడ్ అనేది ఉంది. ఓకేనా? సో ఈ 1 నోడ్ అనేది మనం తీసుకుందాం. సో ఇక్కడ 1 నోడ్ అనేది తీసుకుంటే ఓకేనా? దీని యొక్క నైబర్స్ ఓకేనా? నైబర్స్‌లో మనకొచ్చేమంటే 2 నోడ్ మనకొచ్చేంటి 4 నోడ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 2 యొక్క నైబర్స్. ఓకేనా? 2 యొక్క నైబర్స్‌లో మనకొచ్చేంటి 1, 3 అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 3 యొక్క నైబర్స్. ఓకేనా? సో మనకొచ్చేంటి 3 యొక్క నైబర్స్ ఏమున్నాయి? 2, 4 అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 4 యొక్క నైబర్స్. 4 యొక్క నైబర్స్‌లో మనకొచ్చేంటి 1, 3 అనేది ఉంటుంది. సో ఇది మనకొచ్చేంటి ఇంటర్నల్‌గా మనకొచ్చేంటి ఇలా స్టోర్ అనేది అవుతుంది. ఓకేనా? ఓకే. సో మనకొచ్చేంటి ఇంటర్నల్‌గా ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ అనేది చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే 1 నోడ్ అనేది తీసుకుంటాం. ఓకేనా? సో 1 నోడ్ అనేది తీసుకొని మనం వచ్చేమంటే దీన్ని మనం వచ్చేమంటే యూనిక్‌గా మనం వచ్చేంటే ఆల్రెడీ మనం విజిట్ చేసి ఇక్కడ మనకి సైక్లిక్‌గా ఉంది. ఓకే. ఇది సైక్లిక్‌గా ఉంది. సో మనం ఒకవేళ దీని నుంచి దీనికి విజిట్ చేసినాం. దీని నుంచి మళ్ళీ దీనికి, దీని నుంచి మళ్ళీ దీనికి, దీని నుంచి మళ్ళీ దీనికి. సో మనం ఎక్కడ మనకు స్టాప్ చేయాలని మనకి క్లియర్‌గా తెలీదు. ఓకేనా? సో కాబట్టి దీన్ని స్టాప్ చేయాలి మనం పర్టిక్యులర్ ప్లేస్‌లో. సో దానికోసం మనం వచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే ఒక మ్యాప్ అనేది తీసుకుంటాం. సో ఈ యొక్క మ్యాప్‌లో మనకొచ్చేవంటే కీ వాల్యూస్ ఓకేనా? సో మనకొచ్చేంటే నార్మల్‌గా కీ వాల్యూస్ అనేది ఉంటుంది. సో కాబట్టి కీ వాల్యూ. సో కీలో మనకొచ్చేవంటే ఒరిజినల్ ఓకేనా? సో మనం కీలో మనకొచ్చేవంటే ఒరిజినల్ ఎడ్జ్. ఒరిజినల్ మనకొచ్చేవంటే నార్మల్‌గా మనకొచ్చేంటి ఒరిజినల్‌గా మనకొచ్చున్న నోడ్‌ని మనం స్టోర్ చేస్తాం. ఒరిజినల్ నోడ్ ఓకేనా? సో మనకొచ్చేంటే కీలో మనకొచ్చేవంటే ఒరిజినల్ నోడ్ అనేది స్టోర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే వాల్యూలో మనకొచ్చేవంటే కాపీ నోడ్. కాపీ నోడ్ అని స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 అనేది విజిట్ అయింది. సో ఇక్కడ నేను వచ్చేవంటే 1 అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఇందులో ఒరిజినల్‌లో మనం వచ్చేవంటే 1 నోడ్ అని స్టోర్ చేస్తున్నా. కాపీలో నేను వచ్చేవంటే ఒక న్యూ నోడ్ అనేది క్రియేట్ చేసుకొని ఆ యొక్క కాపీ నోడ్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తున్నా. ఓకే. సో మనకిప్పుడు అంటే 1 నోడ్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మనం విజిట్ అనేది చేసేసినాం 1. సో నెక్స్ట్ మనం వచ్చేంటే 1కున్న నైబర్స్ అంటే మనకి ఒరిజినల్‌కున్న నైబర్స్ ఓకేనా? సో నైబర్స్ మనకేముంటాయి?
ఓకేనా. సో, మనకి నైబర్స్ అనేది మనకొచ్చి 2 ఉంది. ఓకే. 4 ఉంది. సో, నేనొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 అనేది విజిట్ చేస్తున్నాం ఎగ్జాంపుల్‌కి. సో, 2 అనేది విజిట్ చేసినప్పుడు మనకొచ్చేంటి సేమ్ నేనొచ్చేంటి 2 ఓకేనా. సో, నేనొచ్చేటి దీన్ని 1 యొక్క నైబర్‌లో స్టోర్ చేస్తున్నా. ఓకేనా. నైబర్‌లో నేనొచ్చేంటి 2 అనే దాన్ని విజిట్ చేస్తున్నా. ఓకే. సో, 1 యొక్క నైబర్‌లో మనకొచ్చేంటి 2 అనేది విజిట్ అయింది. సో, ఇక్కడ మనకి 2 అనేది మన ఒరిజినల్ విజిట్ అయింది కాబట్టి మనకొచ్చేంటి ఒరిజినల్ నోడ్‌ని 2ని స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే కాపీ నోడ్‌లో ఒక న్యూ ఇదనేది క్రియేట్ చేస్తున్నా. సో, ఇది ఎక్కడ మనకి క్రియేట్ అవుతుందంటే ఇక్కడ మనకి క్రియేట్ అనేది అవుతుంది. ఓకేనా. సో, మనకిప్పుడు క్రియేట్ అయినప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ మనకి నైబర్‌లో ఇది స్టోర్ అయింది. బట్ మనకొచ్చేంటి ఇక్కడ 2 అనే ఒక న్యూ నోడ్‌ని కూడా మనం క్రియేట్ చేసినాం కదా! సో, కాబట్టి 2 నోడ్ అనేది మనకి క్రియేట్ అనేది అవుతుంది ఇక్కడ. ఓకే. సో, సేమ్ మనకొచ్చేంటి 2 నోడ్ అనేది దాన్ని 2 నోడ్ నుంచి మనం విజిట్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో, 2 నోడ్ నుంచి మనం విజిట్ చేసినప్పుడు మనకొచ్చేంటి సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి 3 నోడ్‌ని విజిట్ చేస్తున్నా. ఓకేనా. సో, 3 నోడ్‌ని విజిట్ చేసినప్పుడు నాకొచ్చేంటి సేమ్ ఇక్కడ మనకి 2 యొక్క నైబర్స్ ఓకేనా. సో, 2 నోడ్‌లో మనం వచ్చేంటి 3 అనేది విజిట్ అయిందనుకుందాం. ఓకేనా. సో, 3 అనేదాన్ని స్టోర్ చేస్తున్నా ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 3 అనేది విజిట్ అయిపోయింది కాబట్టి మనకొచ్చేంటి 3ని మనం ఇక్కడ క్రియేట్ అనేది చేస్తాం. సేమ్ మనకొచ్చేంటి 3 అనేదాన్ని కాపీని క్రియేట్ చేస్తాం. సో, 3కి మనకొచ్చేంటి నైబర్స్‌లో మనకొచ్చేంటి సేమ్ నేనొచ్చేంటి 3 యొక్క నైబర్‌లో మనకొచ్చేంటి 4 అనేది ఉంది. సో, 4ని విజిట్ చేస్తున్నా. సో, కాబట్టి 4ని ఇక్కడ స్టోర్ చేస్తున్నా ఎగ్జాంపుల్‌కి అనుకో ఓకేనా. సో, 4 అనేది స్టోర్ అయింది. సో, కాబట్టి ఇక్కడ మనం 4 నోడ్‌ని విజిట్ చేస్తాం గదా! సో, 4 నోడ్‌ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనం 4 నుంచి మనకొచ్చేమంటే 4 నోడ్ అనేది వచ్చింది 4కి నైబర్స్. సో, 4కి నైబర్ అనేది మనకేముంది 1 అనేది ఉంది. ఓకేనా. సో, 1 అనేది ఇక్కడొచ్చింది. సో, కాబట్టి ఇప్పుడు 1కెళ్ళినప్పుడు నాకు ఆల్రెడీ మనకొచ్చేమంటే మన యొక్క మ్యాప్‌లో ఉంది కాబట్టి దీని యొక్క డైరెక్ట్ కాపీ వాల్యూని తీసుకెళ్ళి నేను ఇక్కడ స్టోర్ అనేది చేస్తున్నా. సో, కాపీ అనేది మనకి ఇక్కడ స్టోర్ అనేది. సేమ్ మనకి మళ్ళీ 4కి మనకేమంటే 3 అనేది ఉంది. సో, కాబట్టి 3 కూడా సేమ్ యాజ్ ఇస్‌గా మనకొచ్చేమంటే 3 యొక్క కాపీ నోడ్ అనేది ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నాం 4కి. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ మనం 1 వే అనేది చెక్ చేసేసినాం. ఓకేనా. సో, మనకొచ్చేంటి క్రియేట్ అయింది. సో, 3కి మళ్ళీ మనకొచ్చేంటి 2 అనేది కూడా నోడ్ ఉంది కాబట్టి 2 అనేదాన్ని ఇక్కడ మనకు ఆల్రెడీ స్టోర్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ మనకొచ్చేంటి 2కి ఎన్నున్నాయి? 3 అనేది విజిట్ అయిపోయి చేసేసినాం. బట్ 2 అనేది ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి 2కి 1 ఓకేనా. 1 అనేది పెండింగ్ ఉంది కాబట్టి 1 అనేది స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ 1కి 2 ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా. బట్ మనకు 4 విజిట్ కాలేదు కాబట్టి విజిట్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ ఇక్కడ మన యొక్క మ్యాప్‌లో ఉన్నవన్నీ మనం వచ్చేటి మన యొక్క కాపీ నోడ్‌ని మనం వాల్యూగా రిటర్న్ చేసేస్తాం. సో, కాబట్టి ఇక్కడ మనకి 4 అనేది రిటర్న్. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి 1 యొక్క నైబర్‌లో మనకొచ్చేంటి 2, 4 అనేది ఉంది. 1 యొక్క నైబర్‌లో మనకు 2, 4 ఉంది. 2 యొక్క నైబర్‌లో మనకి 3, 1 ఓకేనా. 3, 1 అనేది ఉంది. ఓకేనా. 3 యొక్క నైబర్‌లో మనకొచ్చేంటి 4, 2 సో, 4, 2 అనేది ఉంది. నెక్స్ట్ 4 యొక్క నైబర్‌లో 1, 3 సో, 1, 3 అనేది ఉంది. ఓకేనా. సో, ఇది మనకొచ్చేంటి సేమ్ లైక్ మనకిక్కడ క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటి సేమ్ లైక్ మనకొచ్చేంటి ఒక కాపీ నోడ్‌ని మనం అంటే కాపీ గ్రాఫ్‌ని మనం వచ్చేంటి క్రియేట్ అనేది చేసినాం. సో, ఇప్పుడు మనం ఈ క్రియేట్ చేసిన కాపీ గ్రాఫ్‌ని మనం వచ్చేంటి రిటర్న్ అనేది చేస్తాం. సో, ఇది ఇంటర్నల్‌గా వర్కింగ్ ప్రాసెస్‌తో పాటు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. ఇక్కడ మనం వచ్చేంటి డీఎఫ్ఎస్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఇది మీకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. బట్ 1 ఆర్ 2 టైమ్స్ రెఫర్ చేయండి. మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. వన్స్ మీరొచ్చేంటి అడ్జసెన్సీ లిస్ట్ గ్రాఫ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనే దాని గురించి కొంచెం రెఫర్ అనేది చేసుకొని ఇంకా కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనం దీనికి కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో, మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో, దీనికోసం నేనొచ్చేంటి క్లోన్ గ్రాఫ్ అనేది ఓపెన్ అనేది చేసుకుంటున్నా. సో, మనం ఆల్రెడీ విజిట్ అయిందాన్ని మనం చెక్ చేసుకోవాలి కాబట్టి మనం వచ్చేంటి దీనికోసం మనం ఒక మ్యాప్ అనేది క్రియేట్ చేద్దాం. పిఆర్ఐవిఏటి ప్రైవేట్ మ్యాప్. సో, మనకి దీంట్లో ఏం చేస్తున్నాం మనం మన యొక్క ఒరిజినల్ నోడ్ ఓకేనా. నెక్స్ట్ మనకొచ్చేంటి కాపీ నోడ్. సో, ఇక్కడ మనకొచ్చేంటి నోడ్ అనేది మనకి ఇది ఒరిజినల్ అయితే దీని యొక్క కాపీ నోడ్‌ని మనం ఇక్కడ స్టోర్ అనేది చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చేంటి బోత్ కీ అండ్ వాల్యూ మనకొచ్చేంటి నోడ్ అనేది ఉంటుంది. నోడ్. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేంటి దీన్ని మనం విజిట్ అనేది అనుకుందాం. విఐఎస్ఐటీ సో, విజిట్ ఓకేనా. సో, మనకి విజిట్ లేదంటే విజిటెడ్ ఓకే. సో, విజిటెడ్ ఈక్వల్ టు సో, ఇక్కడ నేనొచ్చేటి దీనికి విజిటెడ్ అనుకుందాం. సో, విజిటెడ్ ఈక్వల్ టు న్యూ హాష్ మ్యాప్ అనేది తీసుకుందాం. ఓకే. ఓకే. సో, నేను ఇక్కడ వచ్చేమంటే మ్యాప్ అనేది క్రియేట్ చేసినాం. ఓకేనా. సో, ఒకవేళ మనకొచ్చేమంటే ఫస్ట్ మనకి ఇఫ్ మన యొక్క నోడ్ ఓకేనా. నోడ్ డబుల్ ఈక్వల్ టు నల్ అయింది. సో, మనకి నోడ్ అనేది నల్ అయితే మనం డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే రిటర్న్ నల్ అనేది చేసేయొచ్చు. లేదంటే రిటర్న్ నోడ్ అనేది చేసేయొచ్చు. సో, కాబట్టి నేను ఇక్కడ రిటర్న్ నల్ అనేది చేస్తున్నా. ఓకేనా. నోడ్ అనేది నల్ అయినప్పుడు మనం వచ్చేంటే డైరెక్ట్‌గా రిటర్న్ నల్ అనేది చేస్తున్నాం.
ఓకే. సో, ఓకే. నెక్స్ట్ మనకొచ్చేంటి నోడ్ అనేది రిటర్న్ చేస్తున్నాం. సో, మనకు ఒకవేళ మనకి ఇప్పుడు సేమ్ ఇక్కడ నేను డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకి ఒకవేళ మనకొచ్చేమంటే ఇక్కడ సో, ఒకవేళ మనకిక్కడ 1 అనేది వచ్చింది. 1 అనేది మనం ఆల్రెడీ విజిట్ చేయింటే దీనికి ఆల్రెడీ మనం కాపీ నోడ్ అనేది క్రియేట్ చేసినాం కదా! సో, డైరెక్ట్‌గా ఈ కాపీ నోడ్‌ని తీసుకుంటాం. ఓకేనా? సో, కాబట్టి మనకి సేమ్ లైక్ ఇఫ్ మనకొచ్చేమంటే మనకి విజిటెడ్ ఓకేనా? విఐఎస్ఐటీడీ విజిటెడ్ డాట్ కంటెయిన్స్ కీ CONTAINS కంటెయిన్స్ కీ. సో, మనం వచ్చేమంటే మనకి ఆల్రెడీ మనకి ఈ యొక్క నోడ్‌ని మనం విజిట్ చేసుంటే ఓకేనా? దాంట్లో ఉన్న కాపీ నోడ్‌ని మనం డైరెక్ట్‌గా తీసుకునేస్తాం. సో, కాబట్టి డైరెక్ట్‌గా నేనొచ్చేమంటే ఇఫ్ కంటెయిన్స్ ఇక్కడ ఇమేజ్ వచ్చిందా? కంటెయిన్స్ నోడ్. సో, మనకి ఆల్రెడీ ఉంటే మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా నేనొచ్చేమంటే రిటర్న్ చేస్తున్నా. రిటర్న్ మనకొచ్చేమంటే విజిటెడ్ డాట్ విజిటెడ్ డాట్ గెట్ నోడ్. సో, మనకి ఆల్రెడీ డైరెక్ట్‌గా ఉంటే మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఇక్కడ 4 దగ్గరికొచ్చిన తర్వాత మనకొచ్చేమంటే 4 యొక్క ఎడ్జెస్ అంటే మనకి ఇక్కడ ఎడ్జెస్ ఏమున్నాయి? సో, మనకొచ్చేమంటే 1, 4, 1, 3 అనేది ఉంది. సో, 1 అనేది కూడా మనం ఆల్రెడీ విజిట్ చేసినాం. సో, కాబట్టి విజిట్ చేస్తే మనం డైరెక్ట్‌గా దీంట్లో నుంచి కాపీ నోడ్ అనేది తీసుకోవచ్చు కదా! సో, మనం ఆల్రెడీ కాపీ నోడ్ క్రియేట్ చేసినాం కాబట్టి. సో, కాబట్టి డైరెక్ట్‌గా నేనొచ్చేమంటే గెట్ చేస్తున్నా. అంటే ఇక్కడ 1 నోడ్ విజిట్ చేస్తే దీంట్లో నుంచి డైరెక్ట్‌గా వాల్యూ గెట్ చేస్తే మనకొచ్చేంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన కాపీ నోడ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇక్కడితో మనం రిటర్న్ అనేది కూడా చేసేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకి విజిటెడ్ డాట్ గెట్ నోడ్ అని చేస్తే మనకొచ్చేంటే కాపీ నోడ్ అనేది వస్తుంది. సో, మనం ఆల్రెడీ విజిట్ అయిపోయినామని. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి విజిట్ కాకుండా ఉంటే మనం వచ్చేంటే డైరెక్ట్‌గా దానికి ఒక న్యూ నోడ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకేనా? సో, కాబట్టి నోడ్ ఓకేనా? నేనొచ్చేంటే ఎగ్జాంపుల్ క్లోన్ అనుకుందాం. CLONE క్లోన్. ఓకే. క్లోన్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో, ఇక్కడ నేనొచ్చేమంటే నోడ్ క్లోన్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో, మనకొచ్చేంటే ఎలా క్రియేట్ చేయాలి మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూ నోడ్ ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ తీసుకున్నా. సో, 1 అనేది తీసుకున్నప్పుడు ఈ యొక్క వాల్యూతోనే కదా మనం క్రియేట్ చేయాలి. సో, కాబట్టి నోడ్ యొక్క వాల్యూతో న్యూ నోడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేంటే ఇక్కడ నోడ్ డాట్ వాల్యూ ఓకేనా? సో, మనం ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటే కన్‌స్ట్రక్టర్ అనేది మనకిక్కడ నోడ్ డాట్ వాల్యూ అనేది తీసుకున్నట్లు మనకొచ్చేంటే కన్‌స్ట్రక్టర్ ఇక్కడ ఉంది. ఓకేనా? సో, మనకి దీంట్లో వచ్చి మనకి ఇంటర్నల్‌గా మనకొచ్చేంటే నెయిబర్స్ అనేది మనకొచ్చేంటే ఒక లిస్ట్ టైప్‌లో ఉంటుంది. సేమ్ నేను ఇక్కడ డయాగ్రామాటికల్‌గా మీకొచ్చేంటే లిస్ట్ టైప్‌లో ఎలా నెయిబర్స్‌లో మనకొచ్చేంటే నోడ్స్ ఎలా లిస్ట్‌లో ఉంటుందో సేమ్ లైక్ మనకు అలా ఉంటుంది. ఓకే. సో, మీకు క్లియర్‌గా ఇది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే దీంట్లో మనకొచ్చేమంటే ఒక న్యూ నోడ్ వాల్యూని క్రియేట్ అయింది. దాంతో పాటు మనకొచ్చేమంటే ఒక నెయిబర్స్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అనేది మనకి నోడ్ టైప్‌లో ఒకటి క్రియేట్ అనేది అయింది ఇక్కడ ఇంటర్నల్‌గా. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనం 1 అనే నోడ్‌ని విజిట్ చేసినాం. ఓకేనా? సో, దీన్ని మనం ఎక్కడ స్టోర్ చేయాలి? మన యొక్క విజిటెడ్‌లో మనం స్టోర్ చేయాలి కదా! సో, కాబట్టి మనకొచ్చేమంటే విజిటెడ్ డాట్ పుట్. విజిటెడ్ డాట్ పుట్‌లో మనం ఏం చేసినాం? మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం ఒరిజినల్ నోడ్‌ని కీగాను, కాపీ నోడ్‌ని 1 అంటే వాల్యూగాను స్టోర్ చేస్తాం. ఓకేనా? 1 కాదు వాల్యూ. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఒరిజినల్ నోడ్. ఓకేనా? నోడ్ అనేది మనకొచ్చేమంటే కీగా. నెక్స్ట్ వచ్చేమంటే క్లోన్ అంటే కాపీ నోడ్. ఓకేనా? సో, క్లోన్ నోడ్. ఓకేనా? సో, మనం ఏదైతే అంటే క్లోన్ చేసిన నోడ్ ఇక్కడ కాపీ కాదు మనకి క్లోన్ నోడ్. ఓకేనా? సో, మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే క్లోన్ చేస్తున్నాం. దీన్ని క్లోన్ అనుకుందాం. బాగుంటుంది. ఓకే. కాపీకి బదులు CLONE క్లోన్ నోడ్. ఓకే. సో, మనకొచ్చేమంటే ఇక్కడ క్లోన్ చేసిన నోడ్. ఓకేనా? సో, మనం క్లోన్ చేసిన నోడ్‌ని మనం వచ్చేమంటే వాల్యూగాను స్టోర్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటే క్లోన్ చేసిన నోడ్ వాల్యూగా స్టోర్ చేసి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే ఇక్కడ మన యొక్క నోడ్ యొక్క నైబర్స్ ఓకేనా? సో, మనం ఇక్కడ మన డయాగ్రామాటికల్ ప్రకారం మనకొచ్చేంటే నోడ్ యొక్క నైబర్స్ అనేది మనం విజిట్ చేయాలి కదా! సో, నెక్స్ట్ సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనేది ఉంది. 1 యొక్క నైబరే కదా మనకొచ్చేంటే 2 అనేది, 4 అనేది. సో, మనం ఏదైనా ఒకటి విజిట్ చేయాలి కదా! సో, కాబట్టి మనం బోత్ విజిట్ చేసి స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకొచ్చేంటే దీన్ని మనం ఇటరేట్ అనేది చేస్తాం. వర్టెక్సెస్‌ని ఓకేనా? సో, మనకొచ్చేంటే ఇక్కడ నార్మల్‌గా ఈ యొక్క 1 యొక్క ఎడ్జెస్ ఏమేమున్నాయి? 2 ఉంది, 4 ఉంది. ఓకేనా? సో, కాబట్టి వీటిని మనం ఇటరేట్ అనేది చేస్తాం. సో, కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం? ఫర్ ఈచ్ లూప్ ఓకేనా? సో, ఫర్ లూప్ నార్మల్‌గా మనకొచ్చేంటి దీని యొక్క టైప్ వచ్చి మనకొచ్చేంటి సేమ్ నేనొచ్చేంటి నోడ్ అనేది తీసుకుంటున్నా. నోడ్ మనకొచ్చేంటి ఇక్కడ నైబర్ NEIGHBOR ఓకే. కోలన్ మనకొచ్చేంటి మన యొక్క నోడ్ ఓకేనా? నోడ్ డాట్ నైబర్స్ అనేది తీసుకుంటాం. సో, ఇక్కడ మనకి నోడ్ డాట్ నైబర్స్‌లో మనకొచ్చేంటి నైబర్స్ అనేది ఉంటుంది కాబట్టి నోడ్ డాట్ నైబర్స్. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఏమొస్తుంది మనకి? సేమ్ మనకు
ఇప్పుడు మనకి నార్మల్‌గా ఈ యొక్క క్లోన్ నోడ్ ఉంది కదా! క్లోన్ నోడ్ యొక్క నైబర్స్‌లో మనం వచ్చి దీన్ని స్టోర్ చేయాలి. సేమ్ ఇక్కడ డయాగ్రామాటికల్‌గా పరంగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకొచ్చి ఇక్కడ క్లోన్ నోడ్ యొక్క నైబర్స్. సేమ్ ఇక్కడ నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసానో క్లోన్ నోడ్ యొక్క నైబర్స్‌లో 2 అనేదాన్ని స్టోర్ చేస్తాం. దాంతో పాటు మనకు ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? సో, మనకి కాబట్టి నేను ఇక్కడ వచ్చి క్లోన్ నోడ్ CLONE క్లోన్ ఓకేనా? డాట్ నైబర్స్ NEIG క్లోన్ డాట్ ఇమేజ్ పేస్ట్ అవుతుంది. ఓకే. సో, నైబర్స్ కంట్రోల్-C కంట్రోల్-V. సో, క్లోన్ డాట్ నైబర్స్‌లో నేనొచ్చి దీన్ని మనం యాడ్ అనేది చేస్తున్నాం. సో, నైబర్స్ అంటే మనకొచ్చేవంటే ఈ యొక్క అరే లిస్ట్‌లో ఓకేనా? సో, దీంట్లో మనం వచ్చేవంటే నెక్స్ట్ నోడ్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 1 నోడ్ అనేది వచ్చింది ఫస్ట్. ఈ 1 నోడ్ యొక్క నైబర్స్ ఏమున్నాయి మనకి? 2, 3 అనేది. సో, ఇలా మనకొచ్చేవంటే వీటిని మనం యాడ్ చేయాలి. సో, కాబట్టి ఇక్కడ నేనొచ్చేవంటే నా యొక్క క్లోన్ గ్రాఫ్‌ని నేనొచ్చేవంటే కాల్ చేస్తున్నా. సో, దీంట్లో నేనొచ్చేవంటే మన యొక్క నైబర్స్ ఆల్రెడీ ఉండే నైబర్స్‌ని పాస్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు నాకిది రికర్సివ్. సేమ్ నేను ఇక్కడ డయాగ్రామాటికల్‌గా ఎలా ఇదని చూపించానో సేమ్ ఈ విధంగా మనకొచ్చేవంటే ఇది వర్క్ అనేది అవుతుంది. సో, వన్స్ మనకొచ్చేవంటే కంప్లీట్ అయిన తర్వాత నేనొచ్చేవంటే డైరెక్ట్‌గా ఇక్కడ రిటర్న్ క్లోన్. ఈ క్లోన్ చేసిన గ్రాఫ్‌ని నేనొచ్చేవంటే రిటర్న్ అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు దీన్ని రన్ అనేది చేద్దాం. ఎక్కడ మిస్టేక్ చేసినా విజిటెడ్ ఓకే. స్మాల్ పెట్టాలి. విజిటెడ్ ఓకే. ఓకే. మళ్ళీ రన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకి ఆల్ టెస్ట్ కేస్ అనేది, శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయింది. సో, ఇప్పుడు దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే 71% మెంబర్స్‌ని మనకి కోడ్ అనేది బీట్ అనేది చేసింది. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ మనం దీని యొక్క కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చూద్దాం. సో, ఇక్కడ మనకొచ్చేవంటే టైమ్ కాంప్లెక్సిటీ. ఓకేనా? సో, టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేవంటే బిగ్ O ఆఫ్ వర్టెక్సెస్ ప్లస్ ఎడ్జెస్. ఓకేనా? సో, వర్టెక్సెస్ ప్లస్ ఎడ్జెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే మనం ఇక్కడ విజిట్ చేస్తున్నాం. ఓకేనా? సో, మనకి వర్టెక్సెస్ ఓకేనా? సో, ఇక్కడ మనకి 1 వర్టెక్స్ అనేది ఉంది. ఓకేనా? సో, మనకొచ్చేవంటే 1 అనేది వర్టెక్స్. సో, దీని యొక్క ఎడ్జెస్ ఏమున్నాయి మనకి? ఓకేనా? 2, 3, 2, 4 ఓకేనా? సో, వీటిని మనం కౌంట్ అనేది చేసుకోవాలి. సో, కాబట్టి మనకి వర్టెక్సెస్ ప్లస్ ఎడ్జెస్ అనేది మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే స్పేస్ కాంప్లెక్సిటీ. సో, స్పేస్ కాంప్లెక్సిటీ మనకొచ్చేవంటే బిగ్ O ఆఫ్ వర్టెక్సెస్. సో, ఎందుకంటే మనం జస్ట్ వర్టెక్సెస్‌ని మాత్రం మన యొక్క మ్యాప్‌లో స్టోర్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేవంటే బిగ్ O ఆఫ్ వర్టెక్సెస్ మాత్రమే వస్తుంది. అంటే మనకి ఇక్కడ 4 నోడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 4 నోడ్స్ మాత్రమే మనకొచ్చేవంటే మ్యాప్‌లో స్టోర్ చేస్తున్నాం. ఓకే. సో, మనం స్పేస్ కాంప్లెక్సిటీగా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అని మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేవంటే బిగ్ O ఆఫ్ V అంటే వర్టెక్సెస్ అనమాట. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే మన యొక్క గ్రాఫ్ డేటా స్ట్రక్చర్‌ని మనం క్లోన్ అనేది చేస్తాం. సో, ఇది మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ ఇది బేసిక్ సింపుల్ కోడే. బట్ ఏమంటే కొంచెం అండర్‌స్టాండ్ అనేది చేసుకునేది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది సమ్ టైమ్స్. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం వచ్చేవంటే సేమ్ లైక్ నేను ఇక్కడ ఏ విధంగా అయితే డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినానో సేమ్ అదే విధంగా మనకి ఇది వర్క్ అనేది అవుతుంది. ఓకేనా? సో, మనం కావాలంటే మళ్ళీ ఒకసారి కోడ్‌ని చూద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకి ఓకే. న్యూ ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే సేమ్ నేనొచ్చేవంటే డయాగ్రామాటికల్ పరంగా మనకొచ్చేవంటే ఇక్కడ 1, 2, 3, 4 సో, మనకొచ్చేవంటే ఈ విధంగా మనకు సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఒక మ్యాప్ అనేది ఉంది ఇక్కడ. సేమ్ మనకి మ్యాప్‌లో మనకొచ్చేవంటే సేమ్. మనం క్రియేట్ చేసుకున్న మ్యాప్ అనమాట. సో, ఇదొచ్చి కీ అండ్ వాల్యూ. ఓకే. సో, మనకొచ్చేవంటే సేమ్ నేను ఫస్ట్ చెక్ చేసిన ఫస్ట్ మనకొచ్చేవంటే 1 నోడ్ అనేది వచ్చింది. ఓకేనా? సో, ఈ 1 నోడ్ అనేది వచ్చినప్పుడు మనకి సేమ్ యాజ్ ఇట్ మనం ఇక్కడ మనం మ్యాప్‌లో చెక్ చేస్తున్నాం. మనకి మ్యాప్‌లో 1 నోడ్ అనేది లేదు. సో, ఇక్కడ నేనొచ్చి న్యూ నోడ్ అనేది చేస్తున్నా. క్లోన్ నోడ్. ఓకే. ఓకేనా? సో, ఒక న్యూ క్లోన్ నోడ్ అనేది క్రియేట్ చేసినా. ఓకేనా? సో, ఈ న్యూ క్లోన్ నోడ్ అనేది ఎలా ఉంటుందంటే మనకొచ్చేవంటే దీంట్లో వాల్యూ ఉంటుంది. ప్లస్ ఒక లిస్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి మన యొక్క దీంట్లో మనకొచ్చేవంటే వాల్యూ ప్లస్ నైబర్స్ లిస్ట్. ఓకేనా? సో, మనకొచ్చేవంటే నైబర్స్ లిస్ట్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు నాకొచ్చేవంటే ఈ నోడ్ అనేది ఒక కాపీ నోడ్. ఓకేనా? సో, మనకొచ్చేవంటే 1 దీంట్లో నైబర్స్ లిస్ట్‌లో మనకొచ్చేవంటే ఎంప్టీ లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ యొక్క
ఒరిజినల్ నోడ్‌ని ఓకేనా. నా యొక్క క్లోన్ చేసిన నోడ్‌ని నేనైతే వచ్చి మన యొక్క మ్యాప్‌లో స్టోర్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చేంటి ఒరిజినల్ నోడ్ ఇక్కడ 1 నెక్స్ట్ నేను క్లోన్ చేసిన నోడ్ కూడా మనకొచ్చేంటి 1 అనేది. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి నేనొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చి మనం వచ్చేంటి వన్ వే ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి 2 అనేదాన్ని విజిట్ చేస్తున్నా. ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేంటి దీంట్లో ఉన్న నైబర్స్ డాట్ ఓకేనా. సో, నోడ్ నైబర్ కోలన్ నోడ్ డాట్ నైబర్స్ ఓకేనా. అంటే మనకొచ్చేటి ఈ యొక్క ఒరిజినల్ 1 యొక్క నైబర్స్ అనేదాన్ని ఇటరేట్ చేస్తున్నాం. సో, మనకి 1 యొక్క నైబర్స్ ఏమున్నాయి 2 ఉంది, 4 ఉంది. సో, ఫస్ట్ మనకొచ్చేంటి 2 అనేది వచ్చింది. ఓకేనా. సో, ఈ 2 వచ్చినప్పుడు నేనొచ్చేంటి మళ్ళీ సేమ్ యాసిస్‌గా ఈ యొక్క గ్రాఫ్‌ని అంటే క్లోన్ గ్రాఫ్‌ని కాల్ చేస్తున్నా. ఓకే. అంటే నా యొక్క 2 యొక్క నైబర్‌ని పాస్ చేసి. ఓకేనా. సో, నాకంటే 2 అనేది పాస్ చేసి నేను సేమ్ మళ్ళీ నాకొచ్చేంటి మ్యాప్‌లో 2 అనేది ఉందా లేదా చెక్ చేస్తాను. లేదు కాబట్టి మళ్ళీ మనకొచ్చేంటి నోడ్ క్లోన్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే మనకొచ్చేంటి 2 అనే నోడ్‌తో ఒక క్రియేట్ అనేది అవుతుంది. సో, వాల్యూ ఈక్వల్ టు 2 ఒక ఎంప్టీ లిస్ట్. సో, దీన్ని ఎక్కడ నేను యాడ్ చేస్తున్నా అంటే నా యొక్క క్లోన్ డాట్ నైబర్స్ అంటే నా యొక్క 1 యొక్క నైబర్స్‌లో నేను యాడ్ చేస్తున్నా. దేన్ని మనకొచ్చేంటి 2 ఇక్కడ. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ మనకొచ్చేంటి 2 అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. సో, కాబట్టి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి సేమ్ లైక్ నేనొచ్చేంటి దీన్ని మ్యాప్‌లోకి మనం యాడ్ అనేది చేస్తున్నాం. 2 అనేది యాడ్ అయింది. ఓకే. సో, మనకి 2 నోడ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకొచ్చేంటి 1 అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 2 నోడ్ కూడా మనం క్రియేట్ అనేది చేసేసినాం. ఓకే. సేమ్ మనకొచ్చేంటి మళ్ళీ మనకొచ్చేంటి 2 నోడ్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడికొచ్చినప్పుడు మనకేమొస్తుంది 2 నోడ్ అనేది వస్తుంది. ఓకేనా. సో, 2 నోడ్ అనేది క్రియేట్ సో, మళ్ళీ నేనొచ్చేంటి 2కి నైబర్స్‌ని కాల్ చేస్తున్నా. సో, ఇది మనకి రికర్సివ్ కదా! రికర్సివ్‌గా మనకు కాల్ అనేది అవుతుంది. ఓకేనా. సో, మళ్ళీ 2 యొక్క నైబర్స్‌ని కాల్ చేసినప్పుడు మనకొచ్చేంటి 3 అనేది వస్తుంది ఎగ్జాంపుల్‌కి అనుకుందాం. ఓకేనా. సో, కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఇక్కడ పోయింది. లేదంటే మనకొచ్చేంటి ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ 1 అనేదాన్ని కాల్ చేస్తున్నాం. 1 అనేది కాల్ చేసినప్పుడు మనకొచ్చేంటి ఆల్రెడీ మనకు 1 అనేది ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూని రిటర్న్ చేసేస్తుంది. సో, కాబట్టి 1 అనేది స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ 3ని కాల్ చేస్తున్నా. ఓకేనా. సో, 3 అనేది కాల్ అయింది. 3 అనేది కాలినప్పుడు 3 అనేది ఇక్కడ మనకి లేదు కాబట్టి మనకొచ్చేంటి మళ్ళీ మన యొక్క మ్యాప్‌లో మనం వచ్చేంటి 3 అనేదాన్ని స్టోర్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకు 3 అనేది స్టోర్ అయింది. ఓకేనా. సో, ఇది మనకి రిటర్న్ చేసేస్తుంది. ఓకేనా. సో, 3 అనేది స్టోర్ అయింది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 3 అనే దానికి కూడా మనం కాపీ క్లోన్ అనేది చేసినాం. సో, మనకొచ్చేంటి వాల్యూ 3 ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ మనకి దీని యొక్క ఎడ్జ్ సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి 2ని విజిట్ చేస్తున్నాం అనుకుందాం. 2 ఆల్రెడీ మనకుంది కాబట్టి 2 యొక్క వాల్యూని రిటర్న్ చేసేసింది. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 4ని విజిట్ చేస్తున్నాం. ఓకేనా. సో, కాబట్టి మనకి ఇక్కడ 4 అనేది క్రియేట్ చేసి సో, ఇక్కడ నేనొచ్చేంటి మన యొక్క మ్యాప్‌లోను 4 అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో, మనకు 3లో ఉన్నదాన్ని అన్ని విజిట్ అనేది చేసినాం. సో, ఇక్కడ మనకి 3లో ఉన్న ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎగ్జాంపుల్‌కి. ఓకేనా. సో, నెక్స్ట్ 4 అనేది వచ్చింది. 1 అనేది విజిట్ చేస్తుంది. సో, 1 అనే దాంట్లో ఆల్రెడీ మనకుంది కాబట్టి సేమ్ 1ని ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇక్కడ ఒక నోడ్ వాల్యూ ఈక్వల్ టు 4 ఓకేనా. సో, మనకొచ్చేంటి న్యూ నోడ్ అనేది క్రియేట్ సో, ఇక్కడ మనకొచ్చేంటి దీంట్లో మనకి 1 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి 1లో ఉన్న నోడ్‌ని కాపీ నోడ్‌ని మనం జస్ట్ పేస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకొచ్చేంటి 3 అనేది ఆల్రెడీ విజిట్ అయిపోయింది కాబట్టి 3ని పేస్ట్ చేసేస్తున్నాం. సో, ఇది మనకి 4 ఉండేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో, 3 ఉండేది కంప్లీట్ అయిపోయింది. బట్ 2 యొక్క నోడ్‌ని మనం వచ్చేంటి కూడా మనకొచ్చేంటి 1, 3 అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ మనకి ఎప్పుడైతే మనం 1 అనేది ఉంటుందో ఈ 1 ఫర్ ఈచ్ లూప్ అనేది ఇంకా పెండింగ్‌లో ఉంది. సో, కాబట్టి మళ్ళీ మనకొచ్చేంటి ఇది ఫర్ ఈచ్ అయిపోయిన తర్వాత మనకొచ్చేంటి దీని యొక్క ఎడ్జ్ అంతా 4ని కాల్ చేస్తుంది. 4ని కాల్ చేసినప్పుడు మనకొచ్చేంటి 4 అనేది కూడా ఆల్రెడీ విజిట్ అయిపోయింది కదా! దీంట్లో ఉండే నోడ్‌ని రిటర్న్ చేస్తుంది. సో, మనకి ఫైనల్‌గా చూసినప్పుడు మనకొచ్చేమంటే మనకి ఇంటర్నల్‌గా మనకి ఎలా స్టోర్ అనేది అవుతుందంటే ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇంటర్నల్‌గా ఇక్కడ స్టోర్ చేద్దాం. ఓకే. సో, 1 నైబర్ 1 యొక్క నోడ్ నైబర్స్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే 2, 4 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 2 యొక్క నైబర్స్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే ఏమున్నాయి మనకి 3, 1, 3 ఓకే. 1, 3 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 3 యొక్క నైబర్స్ ఈక్వల్ టు మనకి ఎలా స్టోర్ అవుతుందంటే 2, 4 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 1 యొక్క నైబర్స్ ఈక్వల్ టు మనకి ఎలా స్టోర్ అవుతుందంటే 2, 4 అనేది ఓకే. 1 యొక్క నైబర్స్ కూడా మనకొచ్చేంటి పైన స్టోర్ చేసేసినాం ఆల్రెడీ. ఓకే. సారీ 4 యొక్క నైబర్స్. 4 యొక్క నైబర్స్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే 1, 3 అనేది స్టోర్ అవుతుంది. సో, ఈ విధంగా మనకొచ్చేమంటే ఇంటర్నల్‌గా మనకి స్టోర్ అనేది అవుతుంది. ఓకేనా. మన యొక్క గ్రాఫ్ డేటా స్ట్రక్చర్‌లో. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మీకు ఇది కొంచెం క్లియర్‌గా ఇంకా కొంచెం అండర్‌స్టాండ్ అవ్వాలంటే అడ్జసెన్సీ లిస్ట్ అనేది ఒకసారి రెఫర్ అనేది చేయండి. సో, ఇక్కడ మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం చేస్తున్నాం. ఇక్కడ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం వచ్చి ఫైనల్‌గా మనం వచ్చేంటి మన యొక్క ఫస్ట్ మనం క్రియేట్ చేసిన రూట్ నోడ్‌ని మనం వచ్చేంటి అంటే కాపీ నోడ్ అంటే క్లోన్ చేసిన నోడ్‌ని మనం రిటర్న్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేంటి మన యొక్క గ్రాఫ్‌ని మనం వచ్చేంటి కాపీ అనేది చేస్తాం.
ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.